సువార్త ప్రకటించని ఎడల నాకు యెషయా ప్రవచన గ్రంథము 11 అధ్యాయము 3 వాక్యాన్ని చదవగలిగిన వారు కాస్త బిగ్గరగా చదివి ఈ పూట ఆ యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 11 అధ్యాయము 13 వాక్యము. ఈ పూట మీరు ఈ స్థలములో కూర్చున్నారు అంటే, కూర్చోగలిగారు అంటే దుర్వాసన వస్తున్నప్పుడు మీరు అది ఏ స్థలమైనా ఆ స్థలములో మీరు ఉండలేరు. నేను ఉండలేను, మనుషులు ఉండలేరు. మరి ప్రభువు నీ కుటుంబములో, నీ హృదయములో, నీ జీవితములో నివాసము చేయాలి అంటే ప్రభు ఆశిస్తున్నది ఏమిటి, ప్రభు కోరుకుంటుంది ఏమిటి అంటే ఆయన ఇంపైన సువాసన కోరుకుంటున్నాడు. చెప్పాలమ్మా, ఏం కోరుకుంటున్నాడు? ఇంపైన సువాసన కోరుకుంటూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ఆ ఇంపైన సువాసన వస్తుందా అని చూస్తే, పాస్టర్ గారు అసలు ఈ మాట ముందు చెప్తే మేము 4 కడ్డీలు తెచ్చేసేవాళ్ళం అనేవాళ్ళు. మీరు ఏమనేవాళ్ళు? ఈ మాట కానీ ముందు చెప్తే 4 కడ్డీలు తెచ్చేసేవాళ్ళం కదా అనేవాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ పూట దేవుడు నీ జీవితంలో ఆశిస్తున్న విషయం ఏమిటంటే ఇంపైన సువాసన. చెప్పాలి తల్లి, ఏంటది? ఇంపైన సువాసన. ఆ సువాసన అనేది కడ్డీల ద్వారా వచ్చేది కాదు, ఇంకా మరొక వనమూలికల ద్వారా అది వచ్చేది కాదు. ఆయన కోరుకుంటున్న వాసన ఎలాంటిది అంటే, ఇప్పుడు మీరు చదువుతారు యెషయా గ్రంథము 11 అధ్యాయము 3 వాక్యం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఏంటి బాబు ఆ వాసన అంటే? ఆ వ్యక్తి దేవుని పట్ల భయము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? భయము కలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ పూట ఏ ఒక్క వ్యక్తి జీవితములో దేవుని భయము ఎంతగా కలిగి ఉన్నారో అంత వారి జీవితములో నుంచి కమ్మటి వాసన, అది ఇంపైన వాసన ఆయనకి వస్తూ ఉంటుంది. ఎంత భయము ఉంటే, ఎంత భయము వారి జీవితంలో వారు కలిగి ఉన్నారో అంత సువాసన, ఇంపైన వాసన వారి యొక్క జీవితములో నుంచి
వారిలో నుంచి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంపైన వాసన కొరకు భక్తులు చేస్తున్న పని ఏమిటంటే, ఒక్కొక్కరు 5 కడ్డీలు, 4 కడ్డీలు, 3 కడ్డీలు తీసుకొచ్చి వెలిగించేస్తే ఈ యొక్క ప్రాంగణం అంతా బూడితో నింపబడిపోతుంది. దేంతో నింపబడిపోతుంది? బూడితో నింపబడిపోతుంది. అయితే నా ప్రభు అన్నాడు, ఒక వ్యక్తి ప్రపంచంలోనే ఖరీదైన మందిరాన్ని కట్టేశాడు. అయ్యా, నీ కొరకు నేను ఈ మందిరాన్ని కట్టానయ్యా. అయ్యా, నీ కొరకు నేను ఈ మందిరాన్ని కట్టానయ్యా అంటే ప్రభు అన్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నేను ఇక్కడుంటే వ్యక్తిని కాదు. నేను ఇక్కడ పెట్టేసి కాసేపు కడ్డీలు పొగేసి నాకు తాళం పెట్టి తాళం చేపట్టుకుని పోదామన్నా మీరు? నేను నీ హృదయములో నివసింపకోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడమ్మా? నేను నీ హృదయములో నివసింపగోరుచున్నాను. నీ జీవితములో జీవము లేకపోవచ్చు, నీ జీవితములో నిమ్ము లేకపోవచ్చు, నీ శరీరములో ఆరోగ్యము లేకపోవచ్చు, నీ కుటుంబములో సత్తువ లేకపోవచ్చు. మోడు బారిన పరిస్థితులలో ఒక మోడైన పరిస్థితులుగా నీ జీవితం ఉండొచ్చు. నేను నీ హృదయములోనికి వచ్చేస్తాను, నేను నీలోనికి వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. మోడు బారిన జీవితాలను మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆయన నీ మోడు బారిన బ్రతుకులను, మోడు బారిన జీవితాలను, మొద్దు బ్రతుకులను ఆయన చిగురింప చేయగలడు. ఏం చేయగలడు? చిగురింప చేయగలడు. ఇప్పుడు మీ జీవితంలో ఒక చచ్చిపోయిన చెట్టు మొద్దు మీ ఇంటి ఎదురుగా ఉంది. ఎక్కడుందమ్మా? ఉదయాన్నే లేచి ఆ చచ్చిపోయిన చెట్టు, ఎండిపోయిన చెట్టు, ఆ మొద్దుని చూడటానికి ఎంతమంది ఇష్టపడతారు? అమ్మమ్మ, ఎంతమంది ఇష్టపడతారు? దాన్ని దర్శించటానికి, దాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడరు? అసలు ఈ ఎండిపోయిన చెట్టుని ఉదయాన్నే లేచి చూడకూడదు, తీసేయాలంటారు. అంతే. అంటే అది అక్కడ కూడా ఉండటానికి వీల్లేదు. అలాగా బైబిల్లో ఒక సహోదరి జీవితం అయిపోయింది. ఆమె ముఖం చూడటానికి ఇష్టపడట్లేదు. ఆమె వీధిలో నడుస్తుంటే కూడా ప్రజలు ఇష్టపడట్లే. ఆమె ఉదయాన్నే లేచి చేతి పనికో, కూలి పనికో, అడుక్కోవటానికో వెళ్ళటానికి కూడా ఆ వీధిలో వెళ్తుంటే ఇష్టపడట్లా. ఏంటి బాబు అంటే, అది మొద్దు. అదేమైపోయింది? మోడు బారిన మొద్దైపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మోడు బారిన మొద్దే నా యేసయ్య చేతిలోనికి, రొట్టెల ఇంటిలోనికి, యోదయ బెత్లెహేములోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబ వ్యవస్థ, నీ జీవితము ఏ ప్రాంతములో ఉండి లైవ్ ద్వారా ఈ స్థలానికి వచ్చిన వింటున్నా పరిస్థితులు ఏ విధముగా ఉండొచ్చు.
నీ జీవితములో వాసన ఉంటే, ఏముంటే ఆ వాసన ఏ విధముగా వస్తుంటే దేవుని యందు భయము ద్వారా. దేని ద్వారా వస్తుందమ్మా? దేవుని యందు భయము ద్వారా ఆ వాసన వస్తుంది. ఆ వాసన వస్తుంది. ఆ వాసన వస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ వాసన వచ్చిందో, ఆ భయము నీ జీవితంలో కలిగిందో, చాలామంది వస్తున్నారు కానీ చాలామంది వందనాలు అంటుంటారు, మేము ఇక్కడ విశ్వాసులమని చెప్తుంటారు, కానీ వారిలో వాసన లేదు. ఏం లేదమ్మా? అమ్మా, వారిలో ఏం లేదు. సహోదరుడు వచ్చి వచ్చేది ఇక్కడికే, తినేది ఇక్కడ తింటాడు. కానీ ఒక బాధ్యత, ఒక భారము, ఇక్కడ ఏమి జరుగుతుంది, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఈ పరిచర్య లక్ష్యం ఏమిటి, దీని కొనసాగింపు ఏమిటి, దీని దర్శనం ఏమిటి తెలియదు. అసలు వాసన లేదు. ఏం లేదమ్మా? ఈ వాసన లేని బ్రతుకులు. ఏ బ్రతుకులమ్మా? వాసన లేని బ్రతుకులు. దేవుని స్తోత్రం. దాదాపు 4-5 మార్లు నేను సాక్ష్యం చెప్పుంటాం అమ్మా, ఈ విషయం ఇది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాసన లేదు. ఏం లేదమ్మా? వాసన లేదు. నా ప్రభు నీ జీవితంలో ఆ వాసన ఆశిస్తున్నాడమ్మా. దేవునికి స్తోత్రం. అయితే ఆ వాసన నీ జీవితంలో ఉంటే, ఆ వాసన నీ జీవితంలో ఉంటే నీ కుటుంబం మొద్దయిపోయి ఉండొచ్చు, నీ జీవితమే మొద్దయిపోయి ఉండొచ్చు. ఏ కోణములో చూసినా నీ చేతి పని మొద్దయిపోయి ఉండొచ్చు, నీ బిడ్డల పరిస్థితులు మొద్దయిపోయి ఉండొచ్చు, నీ వ్యాపార పరిస్థితి మొద్దయిపోయి ఉండొచ్చు, నీ కుటుంబ వ్యవస్థే అలా మొద్దయిపోయి ఉండొచ్చు. భయం ఎందుకు? ఆ మొద్దుల్లోనికి నా దేవుడు వచ్చేస్తున్నాడు. ఆ మొద్దులోనికే నా దేవుడు వచ్చేస్తాడు. అది మొద్దే, అది మోడి భారీ ఉండొచ్చు. ఒక వ్యక్తి బ్రతుకు మొద్దయిపోయింది. ఒక వ్యక్తి బ్రతుకు మొద్దయిపోయింది. అందరూ మొద్దుడా మొద్దుడా మొద్దు 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 అంటున్నారు. ఇప్పుడు ఆ 11 అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. మొదటి వాక్యాన్ని. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. కొట్ట చప్పట్ల. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎక్కడి నుంచమ్మా? ఎక్కడి నుంచి? మేలుకరమైన విత్తనమని లేదు, తొలకరి వర్షములో నాటబడిన విత్తనము మొలిసిందని కాదు. ఇక్కడ మొద్దు నుండి. దేని నుంచమ్మా? మొద్దు నుండి. మేలుకరమైన విత్తనాలు వర్షాకాలంలో నాటాము, అవి మొలకెత్తాయి. సహజం. ఏ విత్తనమైనా ఈ వర్షాకాలంలో మొలిచేస్తుంది. రోడ్డు మీద కావచ్చు, రోడ్డు కింద కావచ్చు, ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ ఇక మొద్దు, ఇక ఎండిపోయింది, ఇక చచ్చిపోయింది, ఇక ప్రయోజనమే లేదు, ఇక ఉపయోగమే లేదన్న ఈ మొద్దు
ఇప్పుడు సిగురు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? సిగురు వచ్చింది. దాని వేరు నుండి, వాని వేరు నుండి అంకురము ఎదిగి, అంకురము ఎదిగి. అంకురము అనగా మొలక. ఏంటమ్మా అది? మొలక. అది మొద్దే. కానీ ఆ అంకురము అనగా అర్థం ఏమిటంటే, మనం ఎండిపోయిన విత్తనాన్ని విత్తుతాం, చచ్చిపోయిన విత్తనాన్ని ఇత్తుతాం. కానీ ఆ విత్తనము, ఆ అంకురము అంటే ఎంతో స్వగస్సుతో, ఎంతో స్వారూప్యముతో, ఎంతో అందముగా, చూడసఖ్యముగా అలాగా వచ్చేస్తుంది. అది అంకురము. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అంకురము ఎదిగి 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 అంతులేనంత ఎదుగుదల. దేవునికి స్తోత్రం. తోటి వ్యక్తి చూడలేనంత ఎదుగుదల, శత్రువు కంటే ఎదుగుదల, తోటి వారి కంటే ఎదుగుదల, చూస్తున్న వారికి కుళ్ళు పుట్టేంత ఎదుగుదల. ఏంటి ఎదుగుదలకు కారణము అంటే, ఆ మొద్దులో ఉన్నది జీవము కలిగిన దేవుడు. అందులో జీవమే లేకపోవచ్చు, అందులో శక్తి లేకపోవచ్చు, అందులో సారమే లేకపోవచ్చు, కానీ అందులోనికి వచ్చిన జీవము గలవాడు. ఎలా వచ్చాడు అంటే, నా దేవుని వాక్యం చెప్తుంది, అందులో వాసన, ఇంపైన వాసన. దేవునికి స్తోత్రం. అందుకే ఈ పూట నీ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, నీ జీవితంలో బాగుపడాలి అంటే, నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్న దరిద్రము విడిచిపోవాలి అంటే దైవ భయము. ఏంటమ్మా? దైవ భయం నీ గుండెల్లో ఉన్నప్పుడు, నీ జీవితంలో ఉన్నప్పుడు, మొద్దు కావచ్చు, మొద్దు లాంటి బ్రతుకులే కావచ్చు, మొద్దు లాంటి కుటుంబాలే కావచ్చు, నా దేవుడు అంచెలంచెలుగా వాని వేరు నుండి అంకురము ఎదిగి ఎదిగి, ఏదో ఆకులతో ఉన్న చెట్టు కాదు, అక్కడ వివరముగా గ్రంథస్థం చేయబడి ఉంది, ఫలించును. ఏమవును? ఏమవును? ఫలించును, 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 ఫలించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నా ప్రభు అలాంటి ఫలభరితమైన జీవితముగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆ ఫలభరితమైన జీవితముగా నీ జీవితం మార్చబడాలంటే, నా దేవుడు నీ జీవితంలో ఆశించేది, నా జీవితంలో కోరుకునేది, నీ జీవితంలో ఇష్టపడేది ఏమిటి అంటే ఇంపైన సువాసన. ఏంటమ్మది? ఇంపైన సువాసనగా నీ ప్రార్థన, నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితం ఉన్నప్పుడు ఆయన ఇక నీతో ఉండి నీ జీవితాన్ని ఆ విధముగా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మంచి వాసన వస్తుంది అనుకోండి, ఒక చెట్టు. ఏ చెట్టు? మంచి వాసన. ఏ వాసన? మంచి వాసన. ఒక చెట్టు. ఇక అక్కడ నిలబడగలదు. అక్కడ అమ్మమ్మ అక్కడ ఉండగలదు. నా వెనకుంది ఒక చెట్టు. దేవునికి స్తోత్రం. చక్కటి వాసన. దేవునికి స్తోత్రం. ఏ వాసనమ్మా? నా వెనకున్న చెట్టు ఏ వాసన ఇస్తుంది? ఏ వాసన ఇస్తుంది? చక్కటి వాసన. మరి నీ జీవితము ఆ విధముగా మార్చబడునుగాక. హల్లెలూయా.
ఆదికాండము 8 అధ్యాయము 21 వాక్యాన్ని 20 వాక్యము నుంచి చదువుకుందాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పశువులన్నిటిలోనూ పవిత్ర పశువులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రోనించి ఇక మీదట నరులని బట్టియు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట విననందున దేవునికి విరోధమైన పరిస్థితులలో వారు వెళ్ళినందున వారి బ్రతుకు, వారి జీవితము ఆయనకు దూరమైపోయింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా భూమి మీద అడుగుపెట్టిన తరువాత, అయా నా కుటుంబాన్ని బ్రతికించావు, నా పశువులను బ్రతికించావు, నా పక్షులను బ్రతికించావు, నన్ను బ్రతికించావు అని ఈ నోవాహు బలిపీఠము కట్టి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఇప్పుడు ఈ వ్యక్తిలో నుంచి ఇంపైన సువాసన, ఆ 21వ వాక్యములో యెహోవా ఇంపైన సువాసన. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం విన్నమాట, ఆయన యందు భయము కలిగి ఉండుట ద్వారా నువ్వు ఇంపైన సువాసనగా మార్చబడతావు. రెండవది, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన ఇంటిని బట్టి, ఆయన ఇచ్చిన సంతానమును బట్టి, ఒక్కొక్క దాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న పశువులను బట్టి కానీ, పక్షులను బట్టి కానీ, జంతువులను బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, వస్త్రాలను బట్టి కానీ, వస్తువులను బట్టి కానీ, వీటన్నిటిని బట్టి నీవు కృతజ్ఞతాస్తుతి, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ద్వారా దేవునికి స్తోత్రం. ఈ కృతజ్ఞతాస్తుతి నీ జీవితములో నువ్వు చెల్లించుట ద్వారా నీ బ్రతుకు, నీ జీవితము, నీ కుటుంబము యెహోవాకు ఇంపైన సువాసనగా మార్చబడుతుంది. ఈ పూట ఉదయాన్నే లేచి, అయ్యా నన్ను బ్రతికించారు, నాకు ఆరోగ్యం ఇచ్చారు, నాకు ఆయుష్ ఇచ్చారు, మా కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చారని ఎంతమంది ఈ పూట దేవుణ్ణి స్తుతించారు? ఈ పూట ఎంతమంది దేవుణ్ణి ఘనపరిచారు? ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి ఘనపరిచారో వారి కుటుంబములో నుంచి, వారి జీవితములో నుంచి ఏమి వస్తుందంటే సువాసన వస్తుంది. చెప్పాలి తల్లి, ఏమొస్తుంది? సువాసన వస్తూ ఉంది. మరి ఈ రోజున ఎన్ని వాసన లేని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని వాసన లేని బ్రతుకులు ఉన్నాయి, ఎన్ని వాసన లేని కుటుంబాలు, ఎన్ని వాసన లేని బ్రతుకులు. అయితే వాసన లేని బ్రతుకులోనికి ఆయన రాలేడు, వాసన లేని జీవితంలోనికి ఆయన రాలేదు. నోవాహు, ఎందుకు బలిపీఠం కట్టావు? అయ్యా, నా ఎదుట చాలా గొప్ప వారే, ఘనమైన వారే, ఆస్తులున్నవారే, ఐశ్వర్యం ఉన్నవారే ఈ కాలగర్భములో కలిసిపోయారు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి చనిపోతే
ఆ వ్యక్తిని చూడటానికి దైవ సేవకురాలు నేను వెళ్ళిన తర్వాత చూసి వచ్చి దైవ సేవకురాలు బాధపడతావు. ఏంటి బాధపడుతున్నావు అంటే, ఆయన చచ్చిపోయినందుకు బాధపడట్లేదు, ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టాడు, ఖర్చు ఆ మెయిన్ డోరే దాదాపు 3 లక్షలు, అంత విలువైన ఇల్లు కట్టాడు. కట్టిన తర్వాత ఆ ఇంట్లో 1 సంవత్సరం కూడా పూర్తిగా ఆ వ్యక్తి జీవించలేదు. నొప్పి అన్నాడు, ఆంబులెన్స్ ఎక్కిచ్చారు, 5 నిమిషాల్లో సర్టిఫికేట్ ఇచ్చి పంపించేశారు. మళ్ళీ భార్య పిల్లలకి ఇబ్బంది లేకుండా ఏమైపోయాడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యోగ్యత నా బ్రతుకులో లేదయ్యా, ఏ అర్హత నా జీవితంలో లేదు, ఎందుకు నన్ను ఇంకా బ్రతికించావు? ఇంకా నా తోటి వారందరూ జల సముద్రములో జల సమాధి అయిపోయారు, నన్ను బ్రతికించావు, నా కుటుంబాన్ని కూడా కాపాడావు. అందుకే ఈ బలిపీఠం, అందుకే ఈ కృతజ్ఞతాస్తుతి, అందుకే ఈ కృతజ్ఞతాస్తుతి. రాత్రియు పగలను పాదముల రాయి తగులకుండాయా, పగలను పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదముల రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, రాత్రియు పగలును పాదముల రాయి తగులకుండా. అందరూ చెప్తాం. రాత్రియు పగలును పాదముల రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ పదాన్ని ఏకస్వరంతో మీరందరూ ఒకసారి పాడతారు. గట్టిగా 4 తెచ్చిన వాళ్ళు అందరూ పాడతారు. ఏం తెచ్చిన వాళ్ళమ్మా? ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళు పాడలేరు కదా. 4 ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళు పాడగలరా? పాడతామా? రాత్రియు రాత్రియు ఎవరికి? మనకు. అందరు గట్టి చెప్పండి. ఎవరికి? ఏం చేయటానికి ఎవరున్నారు? ఎవరమ్మా? దేవదూతలు.
దేవదూతుల వర్క్ ఏమిటి, వాటి డ్యూటీ ఏమిటి? దేవునికి స్తోత్రం. అట్లా డ్యూటీ ఏమిటంటే, ఎవరు రక్షణ పొందుతారో, ఎవరు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారో, ఎవరు దేవుని యందు భయము కలిగి ఉంటారో వారికి ఈ దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయమ్మా? పరిచర్య చేస్తూ ఉంటాయి, కాపుదలనిస్తూ ఉంటాయి. చెప్పండి అమ్మ, ఇప్పుడు దేవదూతలు ఎవరికి కాపుదలు ఇస్తుంటాయి? మనకు. చెప్పాలి గట్టిగా, దేవదూతలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్పాలంటే, నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పని అడిగాడు పెద్దయ్య. మరి దేవదూతలు మీతో ఉంటున్నాయి అని నాకు కన్ఫర్మ్ అవ్వాలంటే ప్రార్థన జరుగుతూ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటారు, వాయిద్యం వాయిస్తూ ఉంటారు. నేను ఇంటి దగ్గర ఉండి నెమ్మదిగా నేను పోతాలే, ఆఖరికి పోతాను. ఎప్పుడు పోతాను? ఆఖరిలో పోతాను. ఏ టైంకి పోతాను? ఆ టయానికి పోతానంటే దేవదూతలకి ఆరాధన ఇష్టం. ఏమి ఇష్టమమ్మా? నువ్వు ఇక్కడ ఉండలే, నీకు నాకు కుదరదు, నీకు నాకు అమ్మా. ఇప్పుడు ఒకరికి బోవ పిచ్చి ఉంది, ఒకళ్ళు ప్రార్థన పిచ్చి ఉంది, ఒకళ్ళు ప్రార్థన పిచ్చి ఉంది. ఈ ప్రార్థన పిచ్చి ఉన్నోళ్ళు 7 గంటలకల్లా నేను వెళ్ళిపోవాలంటారు. ఈ బోవ పిచ్చి ఉన్నోళ్ళు మధ్యాహ్నం కూడా తింటారు. ఇది సాయంత్రం ఉందిగా, ఇప్పుడు వెళ్ళిన పేట ఏ టైం పోవాలి? చక్కగా ప్రార్థన అయ్యే ముందు, లైట్లు ఆపే ముందు, మైక్ ఆగిపోయిన తర్వాత పోవాలి. వీళ్ళిద్దరు కుదురుద్దా? అలా దేవదూతలకు నీకు కుదరాలంటే నీ జీవితంలో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు ఉంటే. ఏమంటే ఈ దేవదూతలు ఎక్కడ ఉన్నా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగాన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయు. మరి నీవు కూడా ఆ విధముగా నోవాహు వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తివైతే దేవదూతలు నీకు తోడుగా ఉంటారు, దేవదూతలు నీతో ఉంటారు. ఇప్పుడు దేవదూత మాట నీ మాట ఏమవుతుంది? కలుస్తుంది. మాట కలిస్తే కదా సహవాసం కొనసాగేది. మాట కలగకపోతే సహవాసమే ఉండదు. కాబట్టి నా తల్లి, కాబట్టి నా సహోదరి, కాబట్టి నా సహోదరుడా, నీ జీవితములో ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నోవాహు ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద అడుగు పెట్టిన తరువాత ఇంకా అది నాకు కావాలి, అక్కడి వరకు నాకు కావాలి, ఇక్కడి వరకు నాకు కావాలి, ఇదంతా నాకే కావాలన్న ఆలోచన కాకుండా ముందు బలిపీఠము కట్టాడు. ఆమేన్. అమ్మమ్మ ఏం చేశాడమ్మా? బలిపీఠము కట్టాడు. అది ప్రార్థన చేయటానికి బలిపీఠం, అది ప్రార్థన చేయటానికి బలిపీఠము కట్టాడు. కాబట్టి నా తల్లి, నా సహోదరి, మరి నీ జీవితములో అట్టి అనుభవాలు కలిగి ఉందువుగాక. అట్టి అనుభవములోనికి నీ జీవితము నడిపించబడునుగాక. ఇకప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతి నువ్వు చెల్లించినప్పుడు ఇక నీ జీవితములో నుంచి నీ చక్కగా ఇంపైన వాసన. ఏ వాసనమా? ఇంపైన
ఇంపైన సువాసన ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు. ఏంటి ప్రభు, ఆమెతోనే ఉంటావా, ఆ కుటుంబంలో ఉంటావా, ఆ వ్యక్తితోనే ఉంటావంటే ఇక్కడ ఏ వాసన ఉంది? ఇంపైన సువాసన ఉంది. దేవునికి స్తోత్రం. మరి నీ దగ్గర దుర్వాసన వచ్చేస్తుంటే ఏ వాసన? ఉదయాన్నే కొందరు నోరే తెరవరు. ఏం తెరవరు? ఇక వాళ్ళ నోరు ఏ కంపు వచ్చేస్తుంది? దుర్వాసన. నోరు తెరిచి, యేసయ్యా మా సేవకులను బట్టి నీకు స్తోత్రాలు, మా కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు, మాకిచ్చిన సంఘాలను బట్టి నీకు స్తోత్రాలు, మాకిచ్చిన వ్యాపారాలను బట్టి నీకు స్తోత్రాలు, మా బిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి నీకు స్తోత్రాలు. నోరు తెరిస్తే అప్పుడు పరిమళ వాసన. ఏ వాసనమా? పరిమళ వాసన. దేవునికి స్తోత్రం. ఇక నీ జీవితంలో కంపు లేకుండా అంత ఇంపైన వాసన. చెప్పాలి. ఏ వాసన? ఇంపైన వాసన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నిన్ను ప్రేమించాడు. క్రీస్తు నిన్ను ప్రేమించాడు. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ ఏకస్వరముతో బిగ్గరగా ఈ మాటలు చదవండి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలియాగముగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు నీలో ఇంపైన వాసన లేదు. నీ జీవితంలో పాపపు వాసన, శాపపు వాసన, కీడు వాసన, దుర్వాసన. నీ దుర్వాసన పోవు నిమిత్తము, నీ పాపపు కంపులు విడిపించబడు నిమిత్తము తన్ను తాను బలియాగముగా అర్పణగా ఆకాశమునకు భూమికి మధ్యలో 6 గంటల సేపు వేలాడుతూ ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తమును కార్చాడు మన కొరకు. ఎవరి కొరకమ్మా? మన కొరకు. ఈ పూట ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన కొరకు నువ్వేం ఏం చేస్తున్నావు? ఆయన నీకు రక్షణ ఇచ్చాడమ్మా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా.
రేపటి పూట నీ జీవితంలో ఆయన శరీరాన్ని నువ్వు భుజిస్తూ ఉంటే, ఆయన రక్తం నువ్వు పానము చేస్తూ ఉన్నావంటే ఎలా వచ్చింది నీకు? తన్ను తాను అర్పణగా బలియాగముగా అర్పించుకుంటే వచ్చింది. ఆ యొక్క శరీరాన్ని భుజిస్తున్న నీ బ్రతుకులో, ఆ శరీరాన్ని, ఆ యొక్క రక్తమును పానము చేస్తున్న నీ జీవితంలో నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నేను చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు చేసేదంటే 8:30 తర్వాత ఇప్పుడు వచ్చామా? 8:30 తర్వాత ఒక దేవుని కొరకు నీ బ్రతుకు చెడ సిగ్గుందా? ఆయన నీ కొరకు అర్పించుకున్నాడు. ఆయన నీ కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏమి చేసావు? ఏమి చేయాలని నిర్ణయం తీసుకున్నావు? దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక నిర్ణయం కావాలి. నీ బ్రతుకులో ఒక సమర్పణ కావాలి. నిన్ను నీవు ఆయన అప్పగించుకున్నట్లు నిన్ను నీవు నీ జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించుకునే అనుభవాలలో ఒక్కటైనా నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నావు ప్రభువు కొరకు? నో ఏం లేదు. నేను డబ్బులు అడగలేదు. నేనంటే అట్టు కదా, నాలుగు చెప్పారా రమ్మని, వాళ్ళు మా గొడ్డులు తెచ్చారా, ఇప్పుడు వాళ్ళకి ఏం తీసుకోవాలి? సాయంత్రం రూపాయి లేదు. ఒక వ్యక్తి ఒక జత బట్టలు తీస్తేనే ఆలోచిస్తున్నావే, నా ప్రభువు నీ కొరకు ప్రాణం ఇచ్చాడమా, రక్తం ఇచ్చాడమా? సరిగ్గా 33.5 సంవత్సరాల వయస్సులో క్రమక్రద మద మచ్చర్యాలు లేని దేవుడు పరిశుద్ధుడు. ఆఖరి రక్తము వరకు రక్తాన్ని అలాగ కార్చేసి నీ కొరకు ప్రాణం పెట్టేసాడు. ఆయన కొరకు నువ్వేం చేయబోతున్నావు? ఆయన కొరకు నువ్వు ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరి చర్చికి రా తల్లి అని అడిగారు. అన్నో యేసయ్య అంటే నాకు పిచ్చి ప్రాణం అంత. ఏమంది? పిచ్చి. అందుకే నేను యేసయ్యకి ఏం చేస్తావమ్మా అని. ఆయన పుట్టిన రోజున నువ్వు కూడా రావాలంది. అమ్మమ్మ ఏం చేస్తావంటే, మా ఇంటి చుట్టూరు 4-5 సారా కొట్లు ఉన్నాయి. మా ఇంటి చుట్టూరు 4-5 సారా కొట్లు ఉన్నాయి. ఆ సారా దాకా వెళ్ళిపోయే వాళ్ళందరికీ ఆ పూట తినగలిగినంత బిర్యానీ పెడతా. యేసు స్వామి అని చెప్పి తిని వెళ్తారన్న. యేసు స్వామి అని చెప్పి తిని వెళ్తారన్నా. లేదమ్మా, ఆ రక్షణ విలువ నువ్వు తెలుసుకో, ఆ రక్షణను అనుభవించు. ఆ రక్తము ద్వారా నీ బ్రతుకు, నీ కుటుంబము రక్షించబడాలి. ఆయన ఆశిస్తున్నాడు. ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను పరిమళ వాసనగా మార్చటానికి. ఎలా మార్చటానికి?
ఇప్పుడుకి 2024 సంవత్సరాలు అయింది. ఇంకా నీలో ఏమి రావట్లేదు? ఆ పరిమళ వాసన కనిపించట్లేదు, వినిపించట్లేదు, నువ్వు చూపించలేకపోవచ్చు. లేదు లేదు లేదు. ఆయన ఆశ ఏమిటంటే, ఆయన కోరిక ఏమిటంటే, ఇదిగో మీ జిల్లాలో అందరికంటే పెద్ద స్టారు నువ్వు కడితే నిన్నే ఎక్కువ ఫేమ్ ఇస్తానని ఆయన చెప్పలేదు. ఇదిగో అందరికంటే ఖరీదైన బట్టలు అప్పు చేసైనా, అవసరమైతే భర్త గొంతు కోసైనా, ఉన్న వస్తువులు కుదవబెట్టైనా ఖరీదైన బట్టలు కొనుక్కుంటేనే నువ్వు నన్ను ప్రేమించినట్లని ప్రభువు చెప్పట్లే. నీవు పరిమళ వాసనగా మారు. ఎలా మారు? అందుకే నేను బలి అయిపోయాను. అందుకే నేను నీలో నుంచి పరిమళ వాసన రావాలి. ఏ వాసన రావాలి? పరిమళ వాసన రావాలి. ఆ పరిమళ వాసన నీలో ఎప్పుడు వస్తుందంటే, ఆయనను పోలి నడిచినప్పుడు. ఎవరిని పోలి నడిచినప్పుడు? ఆయనను పోలి ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, ఆయన అడుగు జాడలలో ఎప్పుడైతే వస్తావో, అప్పుడు ఇక నీ జీవితంలో నుంచి, ఇక నీ బ్రతుకులో నుంచి పరిమళ వాసన. ఏ వాసనది? పరిమళ వాసన. అయ్యా, నన్ను పరిమళ వాసనగా మార్చండి, నన్ను పరిమళ వాసనగా మార్చండి. అందరూ మోకరిద్దాం. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెలిసి, అయా పరిమళ వాసనగా నేనుండుటకు, అయా పరిమళ వాసనగా నేనుండుటకు, అయా నా జీవితము పరిమళ వాసనగా మార్చబడాలి, నా బ్రతుకు పరిమళ వాసనగా మార్చబడాలి తండ్రి. అయా నేను పరిమళ వాసనగా మార్చబడుటకు అయ్యా నీవు నన్ను కొరకు అప్పగించుకున్నావయ్యా, నీవు అప్పగించుకున్నావయ్యా. అయ్యా నీవే అప్పగించుకున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. నా ప్రియుడు యేసు నావాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు. జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, పిలుపును స్థిరపరచే కృపలో, అందరూ పిలుపును స్థిరపరచే కృపలో, నా ప్రియుడు నావాడు, నా ప్రియునికి నే నా ప్రియుడు నావాడు,
సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును సంపూర్ణ నియమములన్నీయును సంగీతముగా వినిపించే నా ప్రియుడు యేసు నా ప్రియునికి సొంతమేగా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వెనక భాగములో ఉన్నవారు ఎదరకు వచ్చి వినిన వాక్యాన్ని బట్టి మొదటి మాట ఆయన యందు భయము కలిగి ఉండుట ద్వారా ఇంపైన సువాసనగా మార్చబడతాం. రెండవది, దేవుడు మన జీవితంలో ఇచ్చిన సంతానాన్ని బట్టి, గృహాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, రక్షణను బట్టి, పానీయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సువాసనగా మార్చబడతాం. మూడవది కదా, ఆయన పరిమళ వాసనగా మనల్ని ఉంచటానికి ఆయన అప్పగించుకున్నాడు. ఆయనను పోలి నడిచినప్పుడు మనము కూడా పరిమళ వాసనగా మార్చబడతాం. మనము ఆయన పోలి నడుచున్నట్లు మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, నిన్ను పోలి నడవాలి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీ యందు భయము నేను కలిగి ఉండాలి, ఆ అనుభవంలోనికి నన్ను నడిపించయ్యా. దుర్వాసన నా బ్రతుకులో ఉండకూడదు, దుర్వాసన నా సాక్ష్యములో ఉండకూడదు, దుర్వాసన నా జీవితములో ఉండకూడదు, దుర్వాసన నా భక్తిలో ఉండకూడదు ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. తండ్రి, మహనీయుడా, మహాగణుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీ దాసుని అభిషేకించి నిలువబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దైవం మా కృపతో జ్ఞాపకం చేసుకోండి స్వామి. అయ్యా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము ఎదిగి ఫలించునన్న రీతిగా